जय ब्राह्मण, जय गायत्री माता, जय परशुराम। బాసరలో బాసర సరస్వతీ దేవాలయ ప్రధాన పూజ అయినటువంటి సంజీవుగా అన్నగారి మీద మొన్న జరిగిన దాడిని మెదక్ డివిజన్ బ్రాహ్మణ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మెదక్ డివిజన్ బ్రాహ్మణ సంఘం సంజీవన్నకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, అంతేకాకుండా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండేటువంటి పూజారుల మీద ఇట్లాంటి దాడులు ఈ మధ్యకాలంలో అనేకంగా జరుగుతున్నాయి. ఒకటి కాకుండా తరచుగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడుల్ని చాలా హేయమైన చర్య, పిగిపంద చర్యగా నేను అభివర్తిస్తున్నాను. అంతేకాకుండా ఇట్లాంటి దాడిని ఖండిస్తూ మెదక్ బ్రాహ్మణ సంఘం పక్షాన అన్నగారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మెదక్ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రకటిస్తున్నాను. జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. మొన్న బాసర ప్రధాన పూజారి అయినటువంటి సంజయ్ పూజారి గారి మీద దాడి జరగడం చాలా హేయనీయమైనటువంటి చర్య. ఈరోజు రాష్ట్ర పక్షాన, అదేవిధంగా మెదక్ జిల్లా పక్షాన, తూప్రాన్ డివిజన్ పక్షాన మేము ఇక్కడికి వచ్చి అన్నకు జరిగినటువంటి దాడిని ప్రతిఘటిస్తూ ఆయనకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేమంతా ఆయనకు తోడుగా ఉన్నామని చెప్పి ఆయనకు ధైర్యం నింపుతూ, ఈ విషయంలో న్యాయం జరిగే వరకు బ్రాహ్మణమంతా ఐకమత్యంగా ముందుకు పోయి, ఎక్కడైనా ధర్మ విరుద్ధంగా దేవస్థానాల వద్ద జరిగితే మనమందరం ఏకమై అందరం ప్రతిఘటించి మంచి మార్గంలో మన యొక్క భక్తులను, మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అన్నగారిని కలవడం జరిగింది. రాష్ట్రపక్షము, జిల్లా పక్షం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మేమందరం ముందుకు పోయి ఐకమత్యంతో వీటిపైన విజయాన్ని సాధిస్తాం.